దుర్వినీతి సమాజంలో దుశ్శాసన పర్వాలు, అడుగడుగునా అఘాయిత్యాలు, మితిమీరుతున్న దుర్మార్గాలు, భయం లేని మృగాళ్ళు, పట్టింపు కరువైన పాలకులు, సమాజంలో పెరిగిపోతున్న దుశ్చర్యలు, స్కూళ్ల దాకా పాకిన దారుణాలు, కఠినమైన చట్టాలు తెచ్చినా భయపడ్డం లేదు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. బస్సులో కూడా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయలేని దుస్థితి ఏర్పడుతోంది. పెడదారి పడుతున్న యువత, పట్టింపు లేని తల్లిదండ్రుల బాధ్యత, కేవలం ప్రభుత్వం మీదనే నెట్టివేత సరైంది కాదు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ప్రవర్తన గమనిస్తుండాలి. నైతిక విలువలు నేర్పిస్తుండాలి. సమాజంలో ఎలా బతకాలన్నది చెప్పాలి. చట్టాల మీద అవగాహన పెంచాలి. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం వారికి కలిగించాలి. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. స్కూళ్లలో కూడా పాఠాలే కాదు, నైతిక విలువలు నేర్పాలి. తోటి పిల్లలతో ఎలా వ్యవహరించాలన్నది నేర్పాలి. ర్యాంకులే కాదు, రాంగ్ రూటులో వెళ్లకుండా చూడాలి. దుర్వినీత సమాజంలో దుశ్శాసన పర్వాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అడుగడుగునా అఘాయిత్యాలు నిత్యకృత్యమవుతున్నాయి. మితిమీరుతున్న దుర్మార్గాల మూలంగా సమాజంలో మహిళల భద్రత లేకుండా పోతుంది. మహిళ బయటికి రావాలంటే భయపడాల్సి వస్తుంది. ఇంతటి ఉన్నత విద్యావంతమైన సమాజంలో మహిళకు రక్షణ లేకుండా పోవడం సిగ్గుచేటు. ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా లోపాలు ఎక్కడో జరుగుతున్నాయన్న దానిపై పాలకులకు పట్టింపు లేకుండా పోతోంది. గత దశాబ్ద కాలంగా విచ్చలవిడితనం మరింత పెరిగిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 2014లో జరిగిన నిర్భయ ఘటన మన చట్టాల డొల్లతనాన్ని ప్రశ్నించినట్లయింది. ఒక రకంగా సవాలు చేసినట్లయింది. మగాళ్లు మృగాళ్లుగా మారి భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పాలకులకు పట్టింపు కరువవుతోంది. దాంతో సమాజంలో దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. తెలిసి తెలియని పసిగుడ్డలను చిదిమేంత రాక్షసత్వం పెచ్చుమీరిపోవడంతో సమాజం భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఇదిలా ఉంటే రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలు కొంతమంది నిర్వాకం మూలంగా నిర్ఘాంతపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. విచారణ పేరుతో షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన సంఘటనతో రక్షకులెవరో భక్షకులెవరో అర్థం కాని పరిస్థితి ఎదురవుతోంది. చట్టాల మీద అవగాహన ఉన్న పోలీసులకు కూడా వాటి మీద గౌరవం లేకుండా పోవడం విడ్డూరం. తాజాగా జనగామ జిల్లా పోలీస్ స్టేషన్లో మహిళా న్యాయవాదిపై పోలీసు అధికారులు చేయి చేసుకున్నారన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా న్యాయవాదిని పోలీస్ స్టేషన్లో దాడి చేశారంటే సమాధానం చెప్పేవారెవరు? మరోవైపున ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. బస్సులో కూడా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయలేని దుస్థితి ఏర్పడుతోంది. అయితే యువత పెడదారిలో పడడాన్ని పాలకులను తప్పుపెడితే సరిపోదు. పట్టింపు లేని తల్లిదండ్రులు కూడా ఇందుకు బాధ్యులే. జరిగే సంఘటనలపై కేవలం ప్రభుత్వం మీదనే నెపం నెట్టివేత సరైంది కాదు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలి. అలాగే వారికి నైతిక విలువలు నేర్పిస్తూ ఉండాలి. సమాజంలో ఎలా బతకాలన్నది చెప్పాలి. అంతేకాకుండా చట్టాల మీద అవగాహన పెంచాలి. తల్లిదండ్రులు కూడా చట్టాల మీద మరింత అవగాహన పెంచుకోవాలి. సమాజ తీరుతెన్నులను పిల్లలకు తెలియచేస్తూ ఉండాలి. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం వారికి కలిగించాలి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలనే తపన తల్లిదండ్రులకు కూడా ఉండాలి. అందుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలి. ఇక పాఠశాలలలో కూడా పాఠాలే కాదు, నైతిక విలువలు నేర్పాలి. తోటి పిల్లలతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. క్లాస్ రూముల్లో పాఠాలతో పాటు నైతిక పాఠాలు కూడా చెప్పాలి. పిల్లలకు ర్యాంకులే కాదు, రాంగ్ రూట్లో వెళ్లకుండా చూడాలి. మహిళలు అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని మహాత్మాగాంధీ చెప్పి కొన్ని దశాబ్దాలు గడిచిపోతున్నాయి. అంటే అప్పటి రోజులు ఇప్పటికన్నా ఎంతో మేలని అనుకోక తప్పదు. ఇంతటి విద్యావంతమైన సమాజంలో కూడా ఒక మహిళ పట్టపగలు రోడ్డు మీద ఒంటరిగా వెళ్లలేని దుర్భర పరిస్థితులు ఇంకా పెరిగిపోతున్నాయి. అదేదో సినిమాలు అన్నట్టు ఒక మహిళ నిత్యం కొన్ని వందల కామపు కళ్లను తప్పించుకు తిరగాల్సిన దౌర్భాగ్యపు రోజుల్లో దిక్కుమాలిన బతుకు అనుభవిస్తున్నాం. జంతువుల కన్నా హీనంగా బతుకుతున్నాం. ప్రకృతిలో ఏ జంతువు ఇంత కట్టుబానిసత్వాన్ని అనుభవించడం లేదు. వాటికున్న స్వేచ్ఛ మనకు లేకుండా పోతుంది. జంతువులు అడవులలో కూడా నిర్భయంగా సంచరిస్తుంటాయి. కానీ మన మహిళలు సభ్య సమాజంలో ఒంటరిగా వెళ్ళలేకపోతున్నారు. అడుగడుగునా మృగాళ్ల మధ్య తలదంచుకొని వెళ్లాల్సి వస్తోంది. ఒంటరిగా ఒక మహిళ బయటకు వెళ్లాలంటే ఇంతగా భయపడాల్సిన పరిస్థితుల మీద పాలకులకు పట్టింపు లేదు. సమాజానికి బాధ్యత లేదు. సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న దారుణాలను చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక మహిళ తన ప్రాణం కన్నా అభిమానాన్ని నిండా కప్పుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. 2014లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం నుంచి మొదలు తెలంగాణలో దిశ ఘటన తర్వాత కూడా కొన్ని వందల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల వంక చూస్తే కనుగుడ్లు పీకేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కూడా వ్యవస్థను మార్చలేకపోయారు. ఆడవారి పట్ల అసభ్యంకరంగా ప్రవర్తిస్తే ఫోక్సో లాంటి కేసులు నమోదు చేస్తామంటున్నా ప్రజల్లో భయం కనిపించడం లేదు. దారుణాలు ఆగడం లేదు. ఇలాంటి దుష్ట దుర్మార్గపు పనులు దేవాలయం లాంటి విద్యాలయాలకు కూడా పాకడం సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితే. గత ఏడాది హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో డ్రైవర్ చేసిన పనికి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మీడియా కొంతకాలం హడావిడి చేసింది. మహిళా సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి. సభలు, సమావేశాలు, ధర్నాలు చేశాయి. ఆ తర్వాత మర్చిపోయాయి. ప్రభుత్వం కూడా మర్చిపోయింది. మళ్ళీ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. ఇందులో పాఠశాల యాజమాన్యానిది ఎంత తప్పు ఉందో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా అంతే ఉంది. ఏ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో ఆరా తీసి మరీ తల్లిదండ్రులు ఆ స్కూళ్లలో తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్న మోజులో ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా చదివిస్తున్నారు. కానీ ఆ స్కూల్ ఎలా ఉంది, దాని యాజమాన్యం ఎవరు, టీచర్లు ఎలాంటి వాళ్ళు, ఆ స్కూళ్ల సామాజిక బాధ్యత ఎంత నిర్వహిస్తున్నాయి అనేది చూడట్లేదు. విద్యాబుద్ధులు నేర్పుతున్నారా? కనీసం అద్భుతమైన విద్యాబోధన జరుగుతుందా? పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పుతున్నారా? సమాజం మీద అవగాహన కల్పిస్తున్నారా? అమ్మాయిల విషయంలో యాజమాన్యం ఎంత బాధ్యతగా ఉంటుంది? పిల్లలకు అమ్మాయిల పట్ల ఎంత గౌరవంగా ఉండాలో నేర్పుతున్నారా? ఇవన్నీ తల్లిదండ్రులకు అవసరం లేకుండా పోతుంది. ఫీజులు చెల్లిస్తున్నామా? ర్యాంకులు వస్తున్నాయా? అంతంత ఫీజులు చెల్లించినా చదువు సరిగ్గా రావడం లేదని ట్యూషన్లు పెట్టిద్దామా? ఇంతవరకే తల్లిదండ్రుల ఆలోచనలు సాగుతున్నాయి. అసలు పిల్లలు స్కూల్లో ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? స్కూల్ అయిపోగానే నేరుగా ఇంటికి వస్తున్నారా? వచ్చిన తర్వాత పుస్తకాలు పక్కన పడేసి సెల్ ఫోన్లలో ఏం చూస్తున్నారు? వారి వారి గదులలో తలుపులు వేసుకుని చదువుకుంటున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? ఇవేమీ తల్లిదండ్రులకు పట్టింపు ఉండడం లేదు. ఇక స్కూళ్లలో యాజమాన్యాలకు ప్రభుత్వాలు జారీ చేస్తున్న ఆదేశాలేమిటి అన్నది కూడా అవగాహన లేకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం పిల్లల విషయంలో, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించిన అనేక జాగ్రత్తలపై ఆదేశాలిచ్చింది. వాటిని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందా అంటే అదీ లేదు. మొత్తంగా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. పిల్లల మధ్య ఎలాంటి సుహృద్భావమైన వాతావరణం ఉండాలో విస్మరిస్తున్నారు. స్కూళ్లలోకి కూడా డ్రగ్స్ వస్తున్నాయన్న విషయాలు తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించే స్కూళ్లు, కాలేజీల పర్మిషన్లు రద్దు చేయాలి. యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలి. ప్రతి తల్లిదండ్రులకు కూడా స్కూళ్లలో ప్రతి నెల కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. పొరపాట్లు జరగకుండా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో మహిళా కమిషన్ కూడా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్ తరానికి మంచి మార్గం చేయాలి.